జయసింహ చతుర్వేది గారు. నమస్తే అండి జయసింహ చతుర్వేది గారు. బాలరాముడు మరి పద్మపీఠంపై మెరిసిపోతున్నాడు. పట్టు వస్త్రాలు కావచ్చు, ఆయన ధరించిన నగలు, నాణ్యాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు కావచ్చు, వాటిని మించి ఆయన చక్కటి చిరునవ్వు, ఆ కన్నులలో మనకి కురిపిస్తోన్న ఆ కరుణ చూస్తే ప్రతి ఒక్కరి భారతీయులందరి హృదయం అసలు పులకించిపోతోందండి. మరి ఈ సందర్భంగా బాలరాముడు గొప్పతనాన్ని మీరు ఒకసారి మా ఐనిస్ ప్రేక్షకులకు చెప్తారండి. బాలరాముడి గొప్పతనం అంటే నిజానికి ఇప్పుడు ఇది కూడా ఒక వివాదం ఉందండి. గుడి పూర్తిగా నిర్మాణం పూర్తవ్వలేదు, హడావుడిగా తెచ్చి ప్రతిష్టాపన చేశారు, ప్రాణప్రతిష్ఠ చేసేస్తున్నారు. 2024 ఇంకో 3 నెలల్లో సమ్మర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కార్యక్రమం అని కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ రాజకీయ ఆరోపణలను పక్కన పెడితే గుడి పూర్తవలేదనేది నిజం. కానీ ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గర్భాలయం సంపూర్ణంగా పూర్తయింది, గుడి దశల వారీగా పూర్తవుతుంది. సో రెండో దశలో పూర్తయినప్పుడు సీతా సమేత లక్ష్మణ సమేత శ్రీరాముల వారిని పై అంతస్తులో ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహం కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు. అంటే 500 ఏళ్ల కిందట చూసుకుంటే కేవలం బాలరాముడు మాత్రమే ఉన్నారా? ఇప్పుడు మనం దేన్నైతే 1992 డిసెంబర్ 6వ తేదీన కూల్చేసిన కట్టడం ఏదైతే ఉందో దాన్ని మనం బాబ్రీ అంటాం. నిజానికి దానికి ఒకప్పుడు బాబ్రీ అనే పేరు లేదు, దానికి మసీద్ ఏ జన్మస్థానం ఉండేది. జన్మస్థానంలో కట్టబడిన మసీద్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు పెట్టుంటాడు అంటే అది శ్రీరామచంద్ర ప్రభు జన్మస్థానం అనేది హిందువుల విశ్వాసం. ఇది పైగా కోర్టులో ప్రూవ్ చేసింది కూడా మనం అదే. కోర్టులో మనం ఏం ప్రూవ్ చేసామంటే అక్కడ అంతకు ముందు ఒక గుడి ఉండేది. ఎప్పుడు 1528కి ముందు. 1528లో అక్కడున్న గుడిని కూల్చేసి బాబర్ పంపించిన మీర్బకి అనే ఒక సైన్యాధిపతి వచ్చి దాన్ని కూల్చేయడం జరిగింది. ఆ కూల్చేసిన దాని మీదే బాబ్రీ కట్టాడు అనేది ఒక తరం వాళ్ళు తర్వాత తరంకి, తర్వాత తరం వాళ్ళు తర్వాత తరానికి అట్లా చెబుతూ వస్తున్నారు. మొత్తం 1528 నుంచి 1992 డిసెంబర్ 6 మధ్యలో 70 సార్లు పోరాటాలు జరిగాయి. అంటే మామూలుగా మన వాళ్ళు పొరపాటున ఏమంటుంటారంటే ముస్లింలకు హిందువులకు మధ్యలో గొడవలు జరిగాయంటారు. నిజానికి సామాన్య ముస్లింలు సామాన్య హిందువులు పోరాడింది కాదది. సామాన్య హిందువులు కోరుకున్నారు అక్కడ గుడి ఉండాలి మళ్ళీ అని. ఎందుకు ఉండాలి అని కోరుకున్నారంటే అది రాముడు పుట్టిన జన్మస్థానం అని. ఇప్పుడు కాదు, నిజానికి రాముడికి పిల్లల్లో 2 ఉన్నారు, లవుడు కుశుడు. కుశకుమారుడు కట్టించిన గుడి మొదట అక్కడ ఉండేది. ఎక్కడైతే కౌసల్యమాత రాముడిని ప్రసవించిందో, ఎక్కడైతే రాముడు కౌసల్యమాత గర్భం నుంచి బయటకు ఉదయించి ఎక్కడైతే ఆమెకు చతుర్భుజాలతో ఏమంటారు దివ్య దర్శనం ఇచ్చాడో ఆ గది ఆ మంచము రాముడు పారాడిన ఆ చిన్నప్పటి రాముడు ఎక్కడైతే తిరిగాడో ఎక్కడ కదిలాడో ఆ భవనం ఉండేది అక్కడ. ఆ ప్లేస్లోనే కుశకుమారుడు ఏం చేశాడంటే గుడి కట్టాడు. ఆ తర్వాత అనేక సార్లు, అంటే ఇది ఏదో త్రేతాయుగంలో జరిగింది, మన హిందువుల లెక్కల ప్రకారం అయితే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అట్లా కాకుండా వేలాది సంవత్సరాలు గడిచింది అనుకున్నా సరే ఒకే గుడి ఉండడం కుదరదు కాబట్టి చాలా మంది కడుతూ మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. చివరగా 1వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు అనే రాజు కట్టాడు దాన్ని. ఆ 1వ శతాబ్దంలో ఒక విక్రమాదిత్యుడు కట్టిన గుడిని రామ జన్మస్థానంలో కట్టిన గుడి ఏదైతే ఉందో అది 1528లో బాబర్ పంపించిన వ్యక్తి దాన్ని కూల్చేశాడు. కాబట్టి అక్కడ బాలరాముడు ఉండేది అనేది నిర్వివాదాంశం. కోర్టు కూడా అంగీకరించింది, సుప్రీంకోర్టు అంగీకరించింది. అక్కడ జన్మస్థానం అని ఒప్పుకుంది కాబట్టి పూర్తిగా ఆ భూమిని హిందువులకు ఇచ్చేసి 5 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ మసీదుకి వేరేది ఇవ్వమని చెప్పారు. ఎందుకు అట్లా చెప్పింది కోర్టు అంటే అక్కడ కట్టిన మసీదుకి ప్రత్యేకత ఏం లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కట్టుకున్నారు. సరే గుడి కూల్చి కట్టారా లేదా అనేది అది వివాదం. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఆ మసీద్ అక్కడ కట్టడానికి వాళ్ళకు విశ్వాసం అంటూ ఏం లేదు, వాళ్ళు ఎక్కడైనా మసీద్ కట్టుకోగలుగుతారు. కానీ హిందువులకు అట్లా కాదు. హిందువులు అందుకే కదా మన దేశంలో 30,000 గుళ్ళు అట్లా కూల్చేసి మసీదు గుళ్ళు కట్టారని చెప్తారు. అవన్నీ అడగట్లేదు. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే 3: కాశీ, మథుర, అయోధ్య. ఎందుకు అడుగుతున్నారు ఈ 3 అంటే ఈ 3 చాలా ప్రధానమైనవి. మన హిందువుల 100 కోట్ల మంది హిందువుల విశ్వాసానికి మూలమైంది రాముడు, కృష్ణుడు, శివుడు. ఈ ముగ్గురికి సంబంధించిన క్షేత్రాలు మాత్రము మాకు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నారు. అందులో ఇప్పుడు అయోధ్య విజయవంతమైంది. అక్కడ 496 సంవత్సరాల కిందట కూడా బాలరాముడి గుడి ఉండేది. అది తవ్వకాల్లో నిరూపితమైంది. ఆ తవ్వకాల్లో దొరికిన అన్ని కూడా ఇప్పుడు మ్యూజియం లాగా మార్చి పెట్టారు అక్కడ. మనం అక్కడ వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు కూడా. అంటే ఆ తవ్వకాల్లో దొరికిన శిలాఫలకాలు కావచ్చు, విరిగిపోయిన శిలలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అవన్నీ పెట్టారు. ఇప్పుడు బాలరాముడిని ఎందుకు పెట్టారంటే అదే కౌసల్యాదేవి అక్కడే కనింది కాబట్టి
దానికి గుర్తుగా బాలరాముని పెట్టారు. రెండో దశలో సీతారామ లక్ష్మణులను కూడా పెడతారు. అంటే సీతారామ లక్ష్మణ పై అంతస్తులో అదే చోట అలాగనే గర్భగుడిలో పైన చేస్తారా, లేకపోతే ఇంకా ఎక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ఎగ్జాక్ట్లీ గుడి డిజైన్ ఎట్లుంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మొదటి దశ పూర్తయింది కాబట్టి మనం మొదటి దాని గురించి మాట్లాడవచ్చు. కానీ పూర్తి ప్లానింగ్తో మొదలు పెట్టారు. అంటే టోటల్ కంప్లీట్ గుడి చివరి మొత్తం పూర్తయ్యాక ఎట్లుండాలనుకుంటున్నారో అదంతా ఆల్రెడీ మ్యాప్ ఉంది, ప్లానింగ్ జరిగిపోయింది. అయితే నేను అనుకునేది ఏంటంటే, మీరు ఇప్పుడు కొన్ని సాయిబాబా టెంపుల్స్కి వెళ్తే కింద సాయిబాబా ఉంటారు, పైన సాయిబాబా ఉంటారు. ఆ విధంగా 2 అంతస్తులాగా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుందో నేనైతే చెప్పలేను. కానీ పైన దర్బార్ లాగా ఉంటుంది, అంటే రాజారాముడు ఉంటాడు, పైన రాజులాగా ఉన్న రాముడు ఉంటాడు. ఇప్పుడు కింద ఉన్నది మాత్రం బాలరాముడు ఉంటాడు, 5 ఏళ్ల వయసులో ఉంటాడు. అయితే బాలరాముడు ఇప్పుడు మనకి చాలా చక్కగా మనం చూసుకుంటే పద్మపీఠంపై మెరిసిపోతూ కనిపిస్తున్నారు. అంటే బాలరాముడి విషయానికి వస్తే ఆయన ఎన్నేళ్ల వయసులో విశ్వామిత్రుడి వెంట వెళ్ళారు? ఆయన ఎప్పటి నుంచి అంటే యుద్ధ కళలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఎప్పటి నుంచి అధ్యయనాన్ని ప్రారంభించారండి? అధ్యయనము వశిష్ఠుడి దగ్గర చేశారు. విశ్వామిత్రుడితో వెళ్ళింది రాక్షస సంహారం కోసం వెళ్ళారు. విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు వయసు ఎక్కువే ఉంటుంది, అంటే అప్పటికి 12 కూడా దాటిపోయి ఉండాలి. ఎగ్జాక్ట్ రామాయణం బాగా చదివిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. నేను అనేది ఏంటంటే అప్పటికే అస్త్ర విద్యలు అన్ని వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నారు, బాణప్రయోగం కావచ్చు, అన్నీ వచ్చు. అయితే విశ్వామిత్రుడు వెళ్ళినప్పుడు ఏంటంటే బల అతిబల లాంటి ఇంకా కొన్ని విద్యలు నేర్పించారు అనమాట. అంటే తర్వాత కాలంలో అరణ్యంలో ఘోరమైన రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా సరిపడే విద్యలన్నింటినీ విశ్వామిత్రుడు నేర్పించాడు రాముడికి, లక్ష్మణుడికి. కానీ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వశిష్ఠుడి దగ్గర, వాళ్ళ కుల గురువు అయిన వశిష్ఠుడి దగ్గర అప్పటికే చాలా విద్యలు నేర్చుకున్నారు. ఆ కాలంలో క్షత్రియులకి కూడా 7-8 సంవత్సరాలు అప్పుడు ఉపనయనం చేసేవారు కాబట్టి 5 ఏళ్ల రాముడు బాలరాముడు అంటారు. కానీ ఆ తర్వాత వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడము, విద్యలు నేర్చుకోవడం అన్నీ జరిగింది. అందుకే కదా విశ్వామిత్రుడి దగ్గర నుంచి అటు ముందుకు వెళ్ళి మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ధనుర్భంగం చేసి సీతమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు. అంటే పెళ్లి చేసుకోగలిగే వయసుకు వచ్చిన తర్వాత వెళ్ళాడు. బాలరాముడు కాదు అక్కడ వెళ్ళింది, యువకుడైన రాముడు వెళ్ళాడని అనుకోవాలి మనం. బాలరాముడు ఇప్పుడు మనకు గుడిలో కొలువైన బాలరాముడు చేతిలో బాణాలు పట్టుకున్నాడు, కానీ అప్పటికి ధనుర్విద్య మొత్తం పూర్తి చేశాడు అనడానికి లేదు. ఇంకా వశిష్ఠుడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. రాముడిలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, రాముడు మానవ రూపంలో వచ్చిన విష్ణుమూర్తి, నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పరు. కృష్ణుడు చూడండి, మీకు కృష్ణుడు నేను విశ్వరూపం చూపిస్తాను అంటాడు, నేనే దేవుణ్ణి అని చెప్తాడు. లీలలు కూడా అలానే ఉంటాయి. బాలకృష్ణుడు పూతనని చంపుతాడు, అట్లానే కాళింగ మర్దనం చేస్తాడు, పాము మీద ఎక్కి తాండవం చేస్తాడు. అటువంటి మానవాతీత అమానుషమైన లీలలు ఏవి ఉండవు. కృష్ణుడు చేసినట్టు రాముడు చేయడు. రాముడు పూర్తిగా మనిషిగానే ఉంటాడు. ఎందుకంటే రావణాసురుడిని చంపాలంటే 100% మనిషిగా ప్రవర్తించాలి. అంతేకాకుండా రావణాసురుడిని చంపడం పక్కన పెడితే మిగతా మానవ జాతికి మొత్తానికి కూడా మనిషి అనేవాడు ఎలా ఉండాలో చూపించడానికి వచ్చిన రూపుదాల్చిన ధర్మమే మనిషిగా మారితే అది రాముడు అయ్యింది. కాబట్టి ధర్మం తప్పకుండా ప్రతి చోట కూడా ధర్మబద్ధంగా నడుస్తూ వస్తాడు రాముడు. అట్లా రాముడు శిష్యుడిగా కూడా 100% మార్కులు సంపాదించుకుంటాడు. అతను వశిష్ఠుడికి శిష్యుడిగా ఉన్నప్పుడు సంపూర్ణమైన గౌరవము, భక్తి ప్రదర్శిస్తాడు వశిష్ఠుడి దగ్గర. అట్లనే మనకు రామాయణం కాకుండా వశిష్ఠ రామ సంవాదం అని దాన్నే ఇది చెప్తారు. అంటే అది కూడా ఒక చాలా పెద్ద గ్రంథం. అందులో వశిష్ఠుడికి రాముడికి మధ్య సంవాదం జరుగుతుంది. అంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్య భగవద్గీత జరిగినట్టుగా ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ బ్రహ్మ విద్యతో పాటు ఇంకా అనేక యోగ రహస్యాలు అవన్నీ చెప్తాడు. అది కూడా ఒక చాలా పెద్ద గ్రంథం అన్నమాట. వశిష్ఠరామ సంవాదం అంటారు దాన్ని. ఆ సుదీర్ఘమైన గ్రంథాన్ని ఎవరండి రచించారు? వాల్మీకి రచించాడని చెప్తారు. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వశిష్ఠుడు చెప్తాడు రాముడికి, అక్కడ రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అన్నట్టుగా ప్రవర్తించకుండా ఒక శిష్యుడిగా రకరకాల ప్రశ్నలు వేసి జ్ఞానం సంపాదించడం ఉంటుంది దాంట్లో. ఆ విధంగా శిష్యుడు ఎట్లా ప్రవర్తించాలి, విశ్వామిత్రుడితో ఉన్నప్పుడు కూడా మీకు చివర్లో మళ్ళీ యుద్ధకాండలో అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం బోధిస్తాడు రాముడికి. అంటే రాముడికి గురువుల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీరు రామాయణం చూడండి, అది వశిష్ఠుడు కావచ్చు, వాల్మీకి మన విశ్వామిత్రుడు అవ్వచ్చు, ఆ తర్వాత అత్రి మహర్షి కావచ్చు, వీళ్ళందరూ మహర్షులందరూ కూడా ఆయన దేవుడు అని తెలిసినప్పటికీ పుత్రవాత్సల్యంతో, అంటే రాముడిని తమ పుత్రుడిలాగా భావించి రకరకాల విద్యలు నేర్పించడం కావచ్చు, ధనస్సులు వంటి ఆయుధాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇచ్చి
రావణాసుర సంహారం కోసం వాడిని ముందు నుంచే ప్రిపేర్ అంటే సంసిద్ధం చేసి సన్నద్ధం చేసి ఉంచుతారనమాట. ఈ విధంగా శిష్యుల గురువుతో ఎలా ప్రవర్తించాలనేది కూడా మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి. అయితే రాముల వారు మనం ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు రామేశ్వరం కావచ్చు, అలాంటివి చాలా చోట్ల, శ్రీశైలంలో కావచ్చు మనం చూస్తూ ఉంటామండి. చాలా చోట్ల రాముడు సీతాదేవి ప్రత్యక్షంగా వీటిని ప్రతిష్ఠించారని చాలా శివలింగాలు చూస్తూ ఉంటాం. అంటే మొత్తంగా శివుడినే పూజిస్తూ వెళ్ళారా రాముల వారు. ఇంకా అలాగే మన సూర్యదేవుడి ఆరాధన కూడా చూసాం యుద్ధం సమయంలో, అప్పుడే మనకి ఉద్భవించింది అది ఆదిత్య హృదయం. అయితే రాముడు మొత్తం తన జీవితకాలంలో శివుడిని పూజిస్తూ వెళ్ళారు ఏంటండి? లేదండి, అంటే రాముడు శివుడిని పూజించాడు అనేది పురాణంలో ఉంది. పురాణంలో ఉంది కాబట్టి దాన్ని అంగీకరించి తీరాల్సిందే. అయితే రాముడు శివుడిని పూజించాడని చెప్పే సందర్భాలు వాల్మీకి రామాయణంలో తక్కువ. వాల్మీకి రామాయణంలో లేవు కాబట్టి ఇతర పురాణాల్లో ఉన్నాయి కాదనడానికి లేదు. అన్ని వాల్మీకి వ్యాసప్రోక్తమైనవే కాబట్టి వ్యాసుడు ఏ పురాణంలో చెప్పినా దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే వాల్మీకి రామాయణంలో ఏంటంటే ఈ రకరకాల అనేక చోట్ల రాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు కదా, అటువంటివి వాల్మీకి రామాయణంలో అంతగా లేవు. రామేశ్వరంలో కూడా అప్పటికే అక్కడ ఒక శివలింగం ఉంది, దాన్ని సీతాదేవికి రాముడు పుష్పక విమానంలో వస్తున్నప్పుడు చూపించాడు, ఆమె నమస్కారం చేసింది అన్నట్టుగా ఉంటుంది. కానీ వేరే చోట్ల మాత్రం ఉంది విగ్రహాల లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పేసి. అలాగే శ్రీశైలంకి కూడా రాముడు వచ్చి చూశాడని చెప్పి దర్శనం చేసుకున్నాడని ఉంటుంది. అయితే రాముడు శివభక్తుడు అనడంలో సందేహం లేదు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం మాత్రము రాముల వారి వంశంలో, రాముల వారి వంశం ఏంటి అంటే ఇనవంశం అంటారు. ఇనవంశం అంటే సూర్యుడి వంశం, వాళ్ళ మూల పురుషుడు సూర్యుడు, సూర్యుడి కొడుకు, ఆ తర్వాత మనువు తర్వాత రఘుమహారాజు, ఇట్లా సుదీర్ఘమైన వంశవృక్షం ఉంటుంది. మనకు రామ కళ్యాణం జరిగినప్పుడు, సీతా కళ్యాణం అప్పుడు ఇరు వంశాలే, అటు జనక మహారాజు పూర్వులు ఇటు దశరథ మహారాజు పూర్వులు మొత్తం వరుస పెట్టి చెప్తారనమాట. ఈ మహారాజులందరి పరంపరలో వచ్చిన వారే రాముల వారు కాబట్టి ఆయన సూర్యుడిని ఆరాధించడంలో ఆశ్చర్యమేం లేదు, వాళ్ళ మూల పురుషుడు ఆయన. కానీ రాముడి కులదైవం రఘువంశం వాళ్ళ కులదైవం ఎవరు అంటే ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఉంది కదా, ఆ శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి రాముల వారి పూర్వులందరి చేత కూడా పూజలు అందుకున్నారు. రాముల వారి వంశంలోనే అంబరీషుడు అని ఉంటాడు, ఆయన ఏకాదశి వ్రతం చేసి చాలా గొప్ప విష్ణు భక్తుడు. అటువంటి విష్ణు భక్తులు చాలా మంది ఉన్న వంశము రఘువంశం కాబట్టి వాళ్ళు విష్ణు భక్తులు కూడా. అయితే రాముడు శివభక్తికి వ్యతిరేకము కాదు, శివుడికి వ్యతిరేకం కాదు. చాలా పురాణాల్లో శివుడిని పూజించినట్టుగా కూడా ఉంది. అంటే అప్పటికే మనకి మీరు చెప్తున్నట్టుగా రంగనాథ స్వామి, శ్రీరంగం అవి అప్పటికే ముందు నుంచి ఉన్నాయంటారు. అవునండి, అవి అంటే నిజానికి అయోధ్యలో పూజలు అందుకున్న ఏ రంగనాథ స్వామి విగ్రహం అయితే ఉందో దాన్నే తమిళనాడుకు తీసుకొచ్చి అక్కడ ఉంచడం జరిగింది. విభీషణుడు తీసుకెళ్తుంటే వినాయకుడి కారణంగా అక్కడ ఉండిపోయిందని ఒక కథ ఉంటుంది. ప్రతిరోజు చేస్తుంటారు అని చెప్తారు. అంటే శ్రీరంగం లాంటి క్షేత్రాలన్నీ చాలా పురాతనమైన, రాముడి కాలానికే ఉన్న క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు బద్రీనాథ్ క్షేత్రం ఉంది, అక్కడ నరనారాయణులు తపస్సు చేశారని చెప్తారు. ఇటువంటివి అత్యంత పురాతనమైన యుగాల కిందటివి అవన్నీ. అయితే మన తిరుమల ఉంది కదా, తిరుమల కూడా ఇదేమి కలియుగంలో మొదలైంది కాదు, అంతకుముందు వరాహస్వామి ఉండేవారు అక్కడ. వరాహస్వామి దగ్గరనే వచ్చి ఆయన అనుమతి తీసుకొని వెంకటేశ్వర స్వామి ఉంటారు. కాబట్టి మన క్షేత్రాల వెనుక అనేక కథలు ఉంటాయి. కాబట్టి మన ఏ క్షేత్రాన్ని కూడా రాముడి తర్వాతదా ముందుదా అని చూడడం కష్టం. కానీ ఇప్పుడు అయోధ్య మాట్లాడుకుంటున్నాం కదండి, అయోధ్య కూడా రాముడు పుట్టిన తర్వాత ప్రాముఖ్యత సంపాదించుకోలేదు. రాముడు పుట్టడం వల్ల దాని ప్రశస్తి పెరిగింది, అందులో సందేహం లేదు. కానీ అప్పటికే అయోధ్య అనేది చాలా గొప్ప నగరం. రాముడు పుట్టి పెరిగిన తర్వాత, ఆయన అవతారం తర్వాత ఏంటంటే సప్తమోక్షపురాల్లో అది కూడా ఒకటే. మనకు మోక్షాన్ని ఇచ్చే 7 నగరాలు చెప్తారు. దక్షిణాదిలో ఉట్టి కంచి ఒకటి ఉంటుంది, అట్లనే గుజరాత్లో ఉన్న ద్వారక, ఇటువంటి 7 ఉంటాయి, ఉజ్జయిని, ఇవన్నీ చెప్తూ అందులో అయోధ్య కూడా ఉంటుంది. అయోధ్యకి ఆ విధంగా చాలా ప్రాశస్త్యం ఉంది. అయితే మానవుడిగానే మొత్తంగా మానవుడిగానే నడియాడాడు. ఎక్కడ అంటే తన దైవత్వాన్ని కానీ లేకపోతే ఎలాంటి వాటిని శక్తిని చూపించకుండా మానవుడిగానే నడియాడాడు. తర్వాత మానవులకి ఎలా ఉండాలి అన్నది రాముల వారిని చూసి నేర్చుకోవచ్చు అంట. మీరు ఇప్పుడు చెప్పారు ఒక గొప్ప శిష్యుడిగా ఎలా ఉండాలి, గురువుల నుంచి ఎంతగా ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారనేది చెప్పారు. అలాగే మిగతా అంటే రాముడిని ఈ తరం వాళ్ళు చూసి నేర్చుకోవాల్సింది ఏముందంటారండి ప్రత్యక్షంగా? రాముడులో చూసి నేర్చుకోవాల్సింది ఏముంటుంది అంటే మొత్తం 24,000 శ్లోకాలు ఉంటాయండి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. ప్రతి శ్లోకంలో నేర్చుకునేది ఉంటుంది. మన వయసుని బట్టి కొన్ని నేర్చుకోవచ్చు, లేదు మన స్థాయిని బట్టి నేర్చుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం అన్ని సంసారం వదిలేసి కాషాయం ధరించిన సన్యాసులు రామాయణంలో ఎంతో నేర్చుకునేది ఉంటుంది. సంసారంలో ఉండి భార్య బిడ్డలు భర్త పిల్లలు ఉన్న వాళ్ళు నేర్చుకునేది ఉంటుంది, గృహస్థ జీవితంలో ఉన్నవాళ్ళు. అట్లా విద్యార్థులకు కూడా చాలా ఉంటుంది, యువకులకు చాలా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాముడు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటంటే కొడుకు. రాముడు ఎవరు అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం, రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. కాబట్టి రాముడు ఏం చేశాడో మనం అది చేయాలి. అది చేయగలిగితే ఇప్పుడు ఆయన ఏకపత్ని వ్రతుడు, అది ఎవరైనా పాటించాల్సింది. అట్లానే అబద్ధం ఆడేవాడు కాదు. ఈ విధమైన అనేక ఏమంటారు సుగుణాభిరాముడు అని పేరుంది కదా, అట్లా మనకు మొదట్లోనే 16 లక్షణాలు కూడా చెప్తాడు నారదుడు. ఈ 16 అద్భుతమైన లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆయన రాముడు అనమాట. ఆ రాముడి దగ్గర నుంచి మనము ధైర్యాన్ని, వీర్యాన్ని, సాహసాన్ని, నిజాయితీని, నిర్భయత్వాన్ని, ముఖ్యంగా ధర్మాచరణని తీసుకోవాలి. అయితే కొడుకుగా మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన తండ్రి మాటను జవదాటలేదు. అది ఏ యుగంలో కూడా మారేది కాదు. ఇది కలియుగం కాబట్టి నేను తండ్రిని ధిక్కరిస్తాను అనడానికి లేదు. దశరథుడు రాజు అవ్వమంటే అయ్యాడు, అయితానన్నాడు. వద్దు అంటే అడవికి వెళ్ళాడు. ఆయనకు తండ్రి మాట ముఖ్యం కాదని సింహాసనం ముఖ్యం కాదు. దశరథుడే స్వయంగా చెప్తాడు, నేను కైకేయికి ఇచ్చిన మాటకు లోబడి నిన్ను అడవికి పంపిస్తున్నాను. నీకు కండబలం ఉంది, నువ్వు యువకుడివి, నేనేమో ముసలోడిని అయిపోయాను. నీ ముసలోడిని అయిపోయి శక్తిహీనమైన నన్ను తీసుకుపోయి నువ్వు కారాగారంలో పడేసి నువ్వు సింహాసనం అధిష్ఠించు, నాకు అట్లా కూడా సంతోషమే, నేను కారాగారంలో ఉన్నా నష్టం లేదంటే, లేదు నువ్వు కైకేయికి నువ్వు మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టే బాధ్యత నాది, కాబట్టి నేను మాట తప్పనని చెప్తాడు. అట్లనే అడవికి వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత భరతుడు వస్తాడు. ఏ భరతుడి కోసం అయితే కైకేయిది రాజ్యం అడిగిందో అదే భరతుడు వచ్చి రాముల వారిని పాదాలు పట్టుకొని బతిన్లాడతాడు వెనక్కి రమ్మని. అప్పుడు దశరథుడు లేడు. మరి ఏ దశరథుడికి మాట ఇచ్చాడో ఆ దశరథుడు లేడు. మరి వెనక్కి వచ్చి పరిపాలన చేసుకోవచ్చు కదా. అడ్డు చెప్పే భరతుడు కూడా వచ్చి పిలుస్తున్నాడు. చివరికి కైకేయి కూడా ఉంటుంది, వచ్చి నేను అప్పుడు ఏదో మాయ కమ్మేసింది, బుద్ధి తక్కువ అడిగాను, నేను వచ్చి రాజ్యం తీసుకోమంటే. కానీ ఎవరు చెప్పినా తీసుకోవడం. ఎందుకు అంటే ఒక్కసారి రాముడు మాట ఇచ్చాడంటే అయిపోయినట్టు. ఆ మాట మీద నిలబడడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. రాముడి స్థాయిలో కాకుంటే కనీసం అందులో ఒక 10% అయినా మనం నిలబెట్టుకోవాలి. ఒక దగ్గర ఒక సందర్భంలో ఏముంటుందంటే రావణాసురుడి తమ్ముడు విభీషణుడు వస్తాడు. వచ్చి శరణు కోరుతాడు. కోరితే సరే నేను నీకు అభయం ఇస్తున్నాను, రావణాసురుడి తర్వాత నీదే లంకకి నేను పట్టాభిషేకం, నీకు లంక కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసి లంక సింహాసనం నీకు ఇస్తాను అంటాడు అనమాట. అప్పుడు ఎవరో అడుగుతారు, మరి రావణాసురుడు కూడా వచ్చి శరణు అంటే ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్పేసి. అంటే లంకా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చి అయోధ్య రాజ్యాన్ని రావణుడికి ఇస్తాను, నేను మాత్రం మాట ఇచ్చింది తప్పను అంటాడు. అట్లా తన దగ్గరకు వచ్చి శరణు అన్న వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళను కూడా రక్షించడం అనేది రాముడి లక్షణం. కాబట్టి రాముడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఒక కొడుకుగా ఎట్లా ఉండాలి. అట్లానే ఇప్పుడు రాముడి మీద వచ్చిన ఆరోపణలో అన్నిటికంటే అతి కష్టమైంది, మనసుకు ఇబ్బంది పెట్టేది ఏంటంటే భర్తగా ఆయన అనేక తప్పులు చేశాడు అంటాడు. మొదటిది అగ్ని పరీక్ష పెట్టాడంటారు. లేదు, అక్కడ పెట్టలేదు. అక్కడ లంక అశోకవనంలో ఉండి రావణాసురుడి చెర నుంచి ఆమె బయట వచ్చిన తర్వాత రాముడు ఆమెను స్వీకరించలేదు. ఎందుకు అంటే రాముడిగా ఆయనకు ఇష్టమే సీతాదేవి అంటే. రాముడనే ఒక రాజుగా ఆయనకు కొన్ని ఇవి ఉంటాయి. అంటే మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ కాలం ప్రధానమంత్రులైనా పోలీస్ ఆఫీసర్లైనా ఎవరైనా సరే వాళ్ళ పదవికి తగ్గట్టుగా కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు ఉండాలి. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, ఆ జడ్జి దగ్గరికి వాళ్ళ కొడుకుదో లేకపోతే వాళ్ళ బంధువుదో ఎవరిదైనా కేసు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కేసు యాక్సెప్ట్ చేయరు మన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా. దానికి వేరే జడ్జి దగ్గరికి పంపిస్తారు దాన్ని. ఈ విధమైన కొంత నైతికమైన విలువలనే పాటించాల్సి. ఇది ఈ కలియుగంలో. త్రేతాయుగంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేది. పైగా రాముడు వచ్చిందే తను ఇట్లా ఉండాలని చూపించడానికి వచ్చాడు, ఆదర్శంగా ఉన్నాడు. అట్లా ఒక రాజుగా ఆయన చూపించిన ఆదర్శం ఏంటంటే భార్య అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే, రావణాసురుడిని భార్య కోసం చంపాడా అంటే సీతాదేవిని బంధించినందుకు చంపిన మాట నిజమే, కానీ రావణాసురుడు దుర్మార్గుడు. అంతకుముందు సీతాదేవి లాగా ఇంకా చాలామందిని చెరబట్టడం జరిగింది, లోకకంటకుడిగా మారాడు. అటువంటి ఒక దుష్టుడిని చంపడం ద్వారా సీతాదేవికి విముక్తి కలిగించిన మాట వాస్తవమే, కానీ సీతాదేవిని వెంటనే ఎందుకు స్వీకరించలేదంటే ఒక రాజుగా ఆయన సీతాదేవిని స్వీకరిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారని ఆయన వద్దంటాడు. వద్దన్నప్పుడు అగ్ని పరీక్షకు సీతాదేవి స్వయంగా దిగుతుంది. స్వయంగా తన అగ్ని పరీక్ష ద్వారా తన నిజాయితీని, తన స్వచ్ఛతని నిరూపించుకొని రాముడితో అయోధ్యకు వస్తుంది. కాబట్టి భర్తగా కూడా రాముడి దగ్గర మనకి
ఎటువంటి బలహీనతలు కానీ ఎటువంటి లోపాలు కానీ ఉండవు. రైట్ అండి. మరి మనతో పాటు మాట్లాడడానికి పివిఆర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి పివిఆర్ శాస్త్రి గారు. అమ్మా చెప్పండి. నమస్కారం శాస్త్రి గారు. మరి సీతమ్మ తల్లి తన పాపిటిలో సింధూరాన్ని ధరించడం చూసి ఆంజనేయుడు కూడా తన ఒళ్ళంతా సింధూరాన్ని ధరించాడు, రాముడి మీద ప్రేమని గౌరవాన్ని ఆ రకంగా చాటుకున్నాడు అంటారు. అసలు ఆంజనేయుడికి రాముడంటే ఎందుకండి అంత ప్రేమ, అంత భక్తి? ఇది పూర్వ వృత్తాంతంలోకి వెళ్తే అది చాలా మంది అంగీకరించరు, కానీ ఇది నిజం, రామాయణంలో కూడా ఉన్నమాట వాస్తవం. ఒకానొక సందర్భంలో పరమశివుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సమయంలో కొంత ఇబ్బందికరమైనప్పుడు విష్ణుమూర్తి సహాయం చేశారు. ఆ విష్ణుమూర్తి వారికి కృతజ్ఞతగా పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు నీకు తప్పకుండా నేను నీకు సహాయపడతాను. ఆ జరామరం అంతా కూడా మన వృత్తాంతాన్ని చెప్పుకునే విధంగా నీకు చిన్న సన్న కాకుండా మంచి సహాయం చేస్తాను. అనేక వృత్తాంతాలు ఉన్నాయి. తర్వాత అది మనం తిరిగి చూస్తే రామావతారంలో ఆంజనేయ స్వామి మన్య సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, ఎస్తే మన్యోపిధద్వజ్రసాయక నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఈశవే నమః. ఆంజనేయ స్వామి పరమశివుడు రూపం అని ఒక మన పురాణాలలో అనేక వేదమంత్రాల్లో కూడా ఉంటుంది. సాక్షాత్ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి వారికి అనేక సందర్భాలలో ఒక గురువు, ఒక పదము ఎలా ఉండాలి అంటే, మొదట్లో రామచంద్రమూర్తి స్వామి వారు పరిచయం అయిన తర్వాత సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు తన రాజ్య ధర్మం పాటించాడు ఆంజనేయ స్వామి, హనుమక. తర్వాత అలాగే మనకు తర్వాత రాముడితో మైత్రి ఏర్పడ్డ తర్వాత రాముడి కోసం కష్టపడ్డప్పుడు సీతమ్మదేవి జాడాన్వేషణకు వెళ్ళేటప్పుడు సీతమ్మదేవి చెప్పిన కొన్ని మాటలకు సుగ్రీవుడు దగ్గర ఇంకా సుగ్రీవుడు రాజ్యాన్ని అనుభవించి ఇంకా రాముడి విషయం పట్టించుకున్నప్పుడు సుగ్రీవుడికి నచ్చజెప్పి, ఇలా కాదు మనం వాళ్ళకి మాట ఇచ్చాము చెయ్యాలి, ఒక న్యాయ పరిపాలన, ఒక ప్రజా పరిపాలన ఎలా ఉండాలో సుగ్రీవుడికి గుర్తు చేసింది కూడా ఆంజనేయ స్వామి. అనేక సందర్భాల్లో టైప్ అవుతుంది. సుగ్రీవుడికి రాముడికి మధ్య భారతి అంటే కూడా హనుమంతుడనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన యొక్క భక్తి గురువు గారి ఎందు, అందుకే అంటారండి ఒక మాట, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పాను కదండి. అనేక మందికి రామచంద్రమూర్తి తన వృత్తాంతంలో ఇందాక వారు చెప్తూ రామచంద్రమూర్తి కూడా అనేకమైనటువంటి నిత్య సంధ్యావందనము, తర్వాత అగ్ని కార్యము, నిత్యాభిషేకము ఆయన చేసేవారు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో కూడా ఉన్నది. ఎందుకంటే వారు కూడా ఒక విద్యుక్త ధర్మంలో రాజువారు ఉన్నారు. వారి పరిధి మేరకు ఎంతనైతే ఉంటుందో అనేక ప్రస్తావనలో కూడా శివ ప్రస్తావన రామాయణంలో అనేక సందర్భాల్లో వాల్మీకి మహర్షి గారు అశోక తల్లి గారు కూడా శివుణ్ణి ఆరాధించేవారు, వారి పరంపరలో కూడా ఆరాధించేవారు. అందులో ఎలాంటి అభ్యంతరం ఏం లేదు, అదేమి ఇది కాదు. వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఆ తర్వాత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకూడదు అని చెప్పి రామేశ్వరంలో ఈశ్వరుడు యొక్క ప్రాణ ప్రతిష్టాపన చేశారు కూడా రామచంద్రమూర్తి. కాబట్టి వారి యొక్క ధర్మంలో పాటించారు. అంటే శిష్యుని ఎలా స్వీకరించాలి, శిష్యుడు ఎలా ఉండాలి అంటే గురువు గారి మీద ఇప్పటికీ అంటారు, చెప్పే కదా, ఒక బ్రహ్మదేవుడు ఇవ్వలేని వరం, ఒక విష్ణువులు ఇవ్వలేని వరం, ఒక మహేశ్వరుడు ఇవ్వలేని వరం కేవలం గురువు మాత్రమే ఇవ్వడం. ఒక గురువు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత తాను ఉపాసించిన దైవం కూడా ఇవ్వాలి. అందుకే చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటారు. గురువు తలుచుకుంటే అమ్మవారినైనా కూడా ఒప్పించగలరు. దేవత అందరు వద్దన్నా గురువు ఇది ఇచ్చి తీరాలి నిర్ణయం చేసుకున్న తర్వాత ఎవరు అడ్డుపడరు. అలా గురు శుశ్రూష సేవలో కూడా ఆంజనేయ స్వామి వారు చాలా గొప్పగా పనిచేశారు. తన శరీరం అంతా కూడా సింధూరం దాచుకున్నారు. అమ్మ హనుమ సీతమ్మ సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే, రాముడు చల్లగా ఉంటాడే, నువ్వు అంత పాతివ్రత్య ధర్మం పాటిస్తున్నావు, ఇక్కడ పెట్టుకుంటే చల్లగా ఉన్నాడు అంటే నేను ఒళ్ళంతా రాసుకుంటాను అన్నారు. అంటే అంత గొప్పది. ఏనాడు రామచంద్రమూర్తి కూడా ఆంజనేయ స్వామి వారిని శిష్యుడుగా చూడలే, తన ఇంట్లో ఒక సభ్యుడిగా చూశాడు, తన పాదాల దగ్గర స్థానం ఇచ్చాడు. అంతకంటే ఏం కావాలమ్మా? ఆంజనేయ స్వామి తన వృత్తాంతంలో సుందరాఖండలో చోట సందర్భం వచ్చేపడ్డారు, నా నామం కంటే కూడా
ఎక్కడైతే రామ భజన జరుగుతుందో, ఎక్కడ రామనామ పారాయణ ఉంటుందో అక్కడికి నేను వెళతాను. ఎక్కడ సుందరాకాండ చదువుతున్నారు అక్కడికి వెళతాను. ఎక్కడ రామాయణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి నేను రామాయణం వింటాను. అందుకే ఇప్పటికీ రామాయణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి హనుమ వస్తారు. రామవృత్తాంతాన్ని వినడానికి ఎవరెవరు ఏ నోటి ద్వారా చెప్తారో, ఎవరెవరు ఏ పరిపాల వాక్యప్రభంగా పిలుస్తారో తెలియదు. కాబట్టి హనుమ ఇప్పటికీ జీవించి మన మధ్య ఉండడమే కాకుండా ఈ రోజు ఆ భవ్య మందిర నిర్మాణంలో అనేకమైన పక్షులు దర్శనమిచ్చాయి. అనేక మంది అక్కడికి వచ్చిన వాళ్ళలో మనం అనుకుంటున్నాం వివిఐపీలే కాదు, సమస్త దేవీ దేవతలతో పాటు ఆ యొక్క పరివారం అంతా కూడా అక్కడే ఉంటారు. అంత గొప్ప తపశ్శక్తి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లేకపోతే అంతటి కార్యం కాగలదు. ఎందుకంటే అనేకమైన శత్రువులు పొంచి ఉన్నారు. కట్టేటప్పుడు ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఎవరు మాట్లాడలే. ఆ మందిరం విషయంలో ఎక్కడా వారు ఎవరు మాట్లాడలే. ఎవరైనా మాట్లాడినా ఒక్కరిద్దరు అవాకులు చవాకులు పేరాలే తప్ప ఎవరు అడ్డుపడలేదు. ఏది అంత శంకుస్థాపన నాటి నుండి నేటి భవ్య మందిరం వరకు ప్రతిదీ సక్రమంగా జరిగింది అంటే కారణం కేవలం హనుమ అనుగ్రహం చేత. హనుమ అనుగ్రహం లేని జడవదమ్మా. హనుమానంజన సూనురు వాయుపుత్రో మహాబల. హనుమంతుడు యోగి వారి రూపంలో వచ్చి అక్కడ లైన్ అంతా క్లియర్ చేసి రామచంద్రమూర్తి వారు లక్ష్మణ స్వామిగా, అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ భుజస్కంధాల పైన మామూలు విషయం కాదమ్మా. అంత వయసులో కూడా ఒక మన మాన్య ప్రధానమంత్రి ఒక 11 రోజుల పాటు కేవలం నిరాహార పాటించారంటే కేవలం రామచంద్రమూర్తి వారి మీద ఉండే ఆ నమ్మకం, అంత గొప్ప శక్తి. వారు నిన్న రామేశ్వరంలో ఆ ఈశ్వర దర్శనం చేసుకోవడమే కాకుండా శ్రీరంగం వెళ్ళడమే కాకుండా ఆ బావులలో నదీ స్నానంలో వారు స్నానం చేశారంటే వారిలో హనుమ శక్తి ఉందమ్మా. ఎందుకంటే ఇంత మిగతా ఏ దేశాల్లో అంతా మాట్లాడే వాక్కు ఉంటుంది, కానీ మన దగ్గర మాట్లాడే గొంతుకలు ఎక్కువ, పని చేసే గొంతుకలు తక్కువ, విమర్శ చేసే వాళ్ళు ఎక్కువ, పని చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఆ యొక్క వాళ్ళు ఎత్తుకున్న కార్యం అంతా కూడా పూర్తి చేసి సక్రమంగా పూర్తి. ఇవాళ రాముడు ఒక మాట అంటారు, మన మోడీ గారు ఒక మాట అన్నాడు, రాముడు అందరి వాడు అన్నారు. అందరూ ఈ భారతదేశం అందరూ సహకరించారు, ఎవ్వరు విభేదించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ సహాయ సహకారాలు అందించమంటే ఇంత భవ్య మందిరం పూర్తయింది. అందరూ రాముడిని నావాడు అనుకున్నారు. వాళ్ళు వీళ్ళు మతాలు లేదు, కులం లేదు, గుణం లేదు, ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ రాముడు నా వాళ్ళు అనుకున్నారు. కాబట్టి అంత పెద్ద అద్భుతమైన కార్యము, కాకల కార్యం గంధర్వులు తీర్చినట్టు తీర్చారమ్మా. అందుకని నిజంగా ఆ ప్రతిష్ట చూసే అవకాశం, దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఇన్ని న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో, మన ఐ న్యూస్ అయితే మినిట్ టు మినిట్ ప్రతి క్షణం కూడా వేరే ప్రకటనలు ఏం లేకుండా, మిగతా ఛానల్స్ అన్న ఏమీ లేకుండా అంతా రాముడి గురించే ప్రసరిస్తున్నందుకు ఆ ఛానల్లోనే రామచంద్రమూర్తి మన యాజమాన్యంలోనే మీ అందరిలో రామచంద్రమూర్తి ఆవహించున్నారమ్మా. మీ అందరిలో హనుమ ఉన్నారు. ఆ తత్వాన్ని ఒక్కొక్కరిని పట్టుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప విధంగా వారితో అనుబంధాలు, వారితో ఉన్నటువంటి ఆ కళ, ఆ కృషి, ఆ 500 సంవత్సరాల నుంచి మనం అందరం ఎదురు చూసి ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు తల్లి. ఈ రోజు మనం పూర్తి చేసుకున్నందుకు నిజంగా హృదయపూర్వకంగా రామనామం నిండి ఉండాలి. నా ప్రత్యేకమ రేపు నుంచి హలో అనే బదులు రామాని మనం పలకరించుకోవడం. ఎందుకంటే నేను పొద్దున్నే మన ఛానల్లో ఒక మాట చెప్పాను, ఒక అద్భుతమైన మాట చెప్పాను. రాముడు ముందా రామనామం ముందా అంటే రామనామమే ముందు, రామనామమే ముందు. ఎందుకంటే ఆ మాట అన్నాను అంటే నారాయణులో రెండవ అక్షరం రా, మహాదేవుల్లో మొదటి అక్షరం మా. ఇప్పుడు మీరు కాశీకి వెళ్ళండి, కాశీలో ప్రాణోత్క్రమణమైనప్పుడు స్వయంగా ఈశ్వరుడే తారక మంత్రము అంటాం. తారక మంత్రం రామ్నాం సత్యహే, రామనామమే సత్యమైనది. అందుకే రామ్నాం సత్యహే, రామ్నాం సత్య అంటే రామనామమే సత్యం. రామాని పిలిస్తే చాలట శరీరం ఒక వైబ్రేట్ అవుతుందట. రామాని పిలిస్తే చాలట, రాముని పిలిస్తే చాలట. నేను అసలు రామచంద్రము ఇంకా వేదం చెప్పబడి ఉన్నదమ్మా. అంటే వేదంలో ఉన్నది ఇదం విష్ణుచక్రమే త్రేధానదే పదం సమూలమస్యే. రామాలయం లేని ఊరికి వెళ్ళి భోజనం చేయకూడదట, వేదం చెప్పింది. రామచంద్రమూర్తిని ఆరాధన చేయనటువంటి ఇంటికి పోకూడదట. అందుకే శైవులు కాని స్మార్తవులు కాని ఎవరైనా కానివ్వండి అమ్మా,
రామచంద్రమూర్తిని పూజిస్తారు, రామనామం పెట్టుకుంటారు. ఇంటిలో ఒక్కరికన్నా నారాయణుడి యొక్క నామస్మరణ ఉంటుంది. అంత గొప్పది రామనామము. అలాంటి ఒక మహత్తర కార్యం పూర్తయినందుకు నిజంగా మనందరం దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చూసినందుకు ధన్యజీవులమే. అందులో ఎలాంటి సందేహం లేదు, ఇసుమంతైనా సందేహం లేదు. ఆ యొక్క రామచంద్రమూర్తి మీద ఎవరైనా విమర్శలు చేసినా కూడా దానికి ఒక అర్థానికి తావివ్వరు, తావివ్వకండి. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. నేటి నుండి భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలన ఇప్పటికీ లేదాని కాదు, ఇంకా రామ పరిపాలన, న్యాయ పరిపాలన, ప్రజా పరిపాలన, విశేషమైన రామానుగ్రహం ఉంటుంది. రాముడి అచంచలమైన ఇన్ని రోజులు గుండెల్లో దాగి ఉన్న భక్తి ప్రతి ఒక్కరికి కూడా ఆ తత్వము తాగరా శ్రీరామనామామృతం అంటారు. అంటే అంత అద్భుతమైనది రామచంద్రమూర్తి. ఆయన గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అనివి తీరదమ్మా. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి పివిఆర్ శాస్త్రి గారు, జయసింహ చతుర్వేది గారు. అంటే మీరు ఇందాక అన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే పూర్తిగా గుడి నిర్మాణం పూర్తి కాకపోయినా చేశారనేది, కానీ అందులో వాస్తవం లేదు. లోపల గర్భగుడి నిర్మాణం అంతా చక్కగా పూర్తి స్థాయిలో 100% పూర్తయింది కాబట్టి చేయొచ్చండి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం అండి, ప్రాణప్రతిష్ఠ విషయానికి వస్తే అప్పుడు అంటే సాధారణంగా ఎవరన్నా పెద్ద అంటే అక్కడ ప్రధాని మోడీ గారు కావచ్చు, లేకపోతే మిగతా అందరూ అక్కడ ఉండి గురువులు పండితులు వాళ్ళంతా చేస్తారు, వీళ్ళు వీక్షిస్తారు అనుకున్నారు. కానీ ప్రత్యక్షంగానే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మోడీ గారు పాల్గొన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? ఇప్పుడని కాదండి, మనకు దేవాలయాలు మీరు ఏ చిన్న గ్రామంలో చూసినా సరే అదే చెప్తున్నారు కదా, గ్రామం అంటేనే రామం ఉండాలి. ఏదో ఒక రాముడు ఉంటే తప్ప అది గ్రామం అవ్వదు. సో రామాలయం ఉంటుంది. అసలు భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఎవరికి ఉన్నాయనుకుంటున్నారు? హనుమంతుడికి అని చెప్తారు. ఒక లెక్క ప్రకారము అనధికారికంగా అయినప్పటికీ ఒక లెక్క ప్రకారం ఏంటంటే హనుమంతుడు తప్పకుండా ఉంటాడు. శివాలయంలో హనుమంతుడు ఉంటాడు, విష్ణువాలయంలో కూడా హనుమంతుడు ఉంటాడు, అమ్మవారి గుడిలో ఉపాలయం కింద కూడా హనుమంతుడు ఉంటాడు. ఇవి కాకుండా హనుమంతుడి ప్రత్యేకమైన హనుమంతుడి ఆలయాలు కూడా ఉంటాయి. ఈ విధంగా విగ్రహాలు ఉన్నవైతే లెక్కలేని బయట కూడా ఇప్పుడు హైవేస్ మీద పెడుతున్నారు, టర్నింగ్స్ లో పెడుతున్నారు. అంటే హనుమంతుడు అంటే సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు, ఇప్పటికీ ఉన్నారు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతం హస్తకాంజలి అంటారు. మీరు రామనామని చెప్తే చాలు పక్కకు వచ్చి ఆయన ఉంటారని చెప్పి ఉత్తరాదిలో రామాయణ ప్రవచనం చేస్తే ఒక ఇది పెడతారు, ఒక ఆసనం సిద్ధం చేసి పెడతారు. రాముడి ఫోటో పెట్టినట్టుగా ఒక ఆసనం ఖాళీగా పెడతారు. ఎందుకు అంటే అక్కడికి హనుమంతుడు అదృశ్య రూపంలో వచ్చి కూర్చుంటాడని. కొన్నిసార్లు చాలాసార్లు వానరాలు వస్తుంటాయి, కోతులు వస్తుంటాయి, ప్రవచనం చెప్పే వాళ్ళు ఒళ్ళో వచ్చి కూడా కూర్చుంటాయి. ఉత్తరాదిలో చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి. మన దగ్గర కొంత సంప్రదాయం వేరు కాబట్టి మన దగ్గర ప్రవచనాలు వేరుగా జరుగుతుంటాయి. అయితే చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న గుళ్ళు కట్టినా, పెద్ద పెద్ద గుళ్ళు కట్టినా, ఏ దేవాలయం కట్టినా సరే ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనే దానికి యజమానులుగా ఎవరుండాలి అన్నప్పుడు కేవలం ఆ పూజారులే ఉండాలి, లేదంటే కాషాయం ధరించిన సన్యాసులు ఉండాలని ఎక్కడా లేదు. చాలా గుళ్ళు గృహస్థులు కూడా కట్టిస్తారు, తమ దగ్గర డబ్బు ఉంటే కట్టిస్తూ ఉంటారు, లేదంటే భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అట్లా ఇప్పుడు రామనవమి రోజు రామ కళ్యాణం జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు? గృహస్థులు వచ్చి కూర్చొని కళ్యాణం చేయిస్తారు, పూజారి మంత్రాలు చదువుతాడు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి అర్హత ఉంటుంది. కాబట్టి దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ సాధారణమైన వ్యక్తులు చేయొద్దని ఎక్కడ లేదు. పైగా మీరు ఒక రాజ్యానికి రాజు ఎవరైతే ఉంటారో ఆయన ధర్మ సంబంధమైన కార్యాలు చేయడానికి శాస్త్రం ఎక్కడ అడ్డు చెప్పలేదు. స్వయంగా రామచంద్రమూర్తి అశ్వమేధ యాగాలు చేశాడు. సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎట్లా చేయాలి మరి, భార్య పక్కన లేకుంటే చేయడానికి వీల్లేదు అంటే బంగారు సీతను పక్కన పెట్టుకొని చేశాడు. కాబట్టి గృహస్థ అయిన వారు కానీ లేదంటే సాధారణ మానవులు కానీ ధర్మ సంబంధమైన కార్యక్రమాలు చేయొద్దని ఎక్కడా లేదు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. అట్లా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకుడిగా, అంటే ప్రధానమంత్రి కాబట్టి ఆయన నాయకత్వంలో దేశం నడుస్తుంది. ఈ కాలంలో రాజ్యాలు లేవు కాబట్టి మన దేశానికి ఇప్పుడు పరిపాలకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇంకొకటి నరేంద్ర మోడీ వ్యక్తిత్వం మనం గమనిస్తే ఆయన స్వయంగా తనకంటూ చేసుకునే మనిషి అయితే కాదు. ఆయనకి పెళ్ళైనప్పటికీ ఆయనకి గృహస్థ జీవితం అంటూ ఏం లేదు. ఆయన కాషాయం ధరించని సన్యాసిలాగే ఉంటారు. ఆయన జీవితం అంతా దేశం కోసము, ధర్మం కోసము, మొదట్లో ఆర్ఎస్ఎస్ కోసము, ఆ తర్వాత
రాజకీయాల్లోకి వచ్చినాక గుజరాత్ కోసము ఇప్పుడు భారతదేశం కోసము ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారంటే అర్థం ఆయన చేశారని కాదు. 140 కోట్ల భారతీయుల తరఫున 100 కోట్ల హిందువుల తరఫున ఆయన ఇదే చెప్పారు. స్వయంగా అద్వానీ చెప్పిన మాట ఏంటంటే రాముడు తన ప్రతిష్ట కోసం స్వయంగా మోడీని ఎంచుకున్నారని అద్వానీ చెప్పారు. కాబట్టి ఏది కూడా పోతన ఒక పద్యం చెప్తారు కదా, చదివేడిది భాగవతం అట చదివించడి వాడు రామభద్రుండట అంటాడు. నిజానికి భాగవతంలో కృష్ణుడి కథ ఎక్కువ చెప్తారు. అందరి కథలు ఉంటాయి కానీ కృష్ణుడి కథే ప్రధానం. చెప్పేది కృష్ణుడి కథ అయినా పోతన ఏమన్నాడు, చదివించడి వాడు రామభద్రుండట అన్నాడు. అంటే రాముడే చేయిస్తాడు ఎవరితో అయినా సరే. కాబట్టి ఆత్మారాముడు అనే పదం కూడా అందుకే ఉంటుంది. మనలో ఆత్మారాముడై ఉన్నవాడు రాముడు. ఆయన చేయిస్తేనే చేయగలుగుతాం. నేను చెప్పాను కదా 496 సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాలుగా అక్కడ గుడి కట్టాలని ఒక 30 నుంచి 50 తరాల వాళ్ళు తహతహలాడి, కొందరు చనిపోయి కొందరు బలిదానాలు చేసి ఎంతోమంది చూడలేకపోతున్నారు. మన అదృష్టం చూడండి, నిన్నటి రోజు కూడా కొంతమంది మృత్యుకు బారిన పడి ఉంటారు కదా. ఈ రోజు పొద్దున మనం కళ్ళు తెరవడం అనేది చాలా గొప్ప అదృష్టం. రాముడు ఒప్పుకుంటే కళ్ళు తెరిచాం, మనం చూసాం లేదు కదండి. మనం ఆ ఈరోజు పొద్దున కళ్ళు తెరకపోతే మనకి ఇదంతా తెలిసేది కాదు. కాబట్టి చాలా అదృష్టం ఉంటేనే మనం చూస్తున్నాం. గత 500 సంవత్సరాల్లో మన తరానికి ఆ అదృష్టం దక్కింది. అట్లాగే మన తరంలో నరేంద్ర మోడీకి రాముడు ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఆయన కేవలం ఏదో ఊరికి అక్కడికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసేయలేదు, దానికోసం ఆయన తన జీవితం మొత్తాన్ని పణంగా పెట్టారు కదా. ఆర్టికల్ 370 రద్దు చేయడం కోసము అసలు సీఎంగా లేనప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడే ప్రాణాలకు తెగించి పోలీసులకు ఎదురు తిరిగి కాశ్మీర్ దాకా ఏమంటారు మన త్రివర్ణ పతాకం పట్టుకొని ఇది చేశారు, సాహసయాత్ర చేశారు. లాల్ చౌక్లో జెండా ఎగురవేశారు. అటువంటి అనేక పోరాటాలు బాబ్రీ కూల్చివేత సమయంలో కూడా అక్కడే ఉన్నారు అద్వానీ పక్కన. ఇటువంటి అనేక జీవితాంతము ఆయన ధర్మం కోసం పోరాడి తర్వాత ఆయన ప్రధాని అయ్యి, ఆయన ఒకవేళ మీరు ఆలోచించండి, ప్రధానిగా నరేంద్ర మోడీ లేకపోయి ఉంటే ఇదంతా సాధ్యమయ్యేదా? కోర్టు తీర్పిచ్చింది అని మనం ఎన్నైనా చెప్పొచ్చు టెక్నికల్గా, అవన్నీ వేరే. కానీ నరేంద్ర మోడీ కంటే ముందు ప్రధానులు ఎవరు మరి పని చేయలేదు కదా. ఈ బాబ్రీ వివాదము, అయోధ్య రామజన్మభూమి ఉద్యమం అనేది 500 సంవత్సరాలుగా ఉంది. 500 సంవత్సరాల్లో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత, ఈ నాయకుడు వచ్చిన తర్వాతనే అది సాధ్యమైంది అన్నప్పుడు ఆయనకు అర్హత ఉందని రాముడు నిర్ణయించినట్టుగా నేనైతే భావిస్తాను. ఓకే అండి, అది చక్కగా తెలియజేశారండి. ఓకే అండి, పివిఆర్ శాస్త్రి గారు. ఓకే, అయితే మీరు ఇందాక చెప్తున్నప్పుడు, హలో పివిఆర్ శాస్త్రి గారు వినిపిస్తుంది, చెప్పండి. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ అయోధ్యలో రాముడి నిర్మాణాన్ని నిర్మించుకోగలిగాం. ప్రతి ఒక్క హిందువు మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్న ఈ వేళ మనం మధురలో చూసుకుంటే ఇంకా అక్కడ కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అని తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఏ రకంగా ఉందనిపిస్తోందండి? కాగల కార్యం ఎలా తీర్చినట్లుగా ఆల్రెడీ మన వారణాసిలోనే పూజ జరుగుతున్నప్పుడు అర్చకుడు అడిగాడు, మీకు గుర్తుందో లేదో, తదుపరి ఘట్టం ఏంటి అని అడిగినప్పుడే ఆల్రెడీ దానికి సమాధానం దొరికింది. మనం ముందస్తు దాని గురించి ఎంత తక్కువగా విశ్లేషణ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఏం లేదు, జరగవలసిన కార్యం అన్ని జరుగుతుంటుంది, అందులో ఎలాంటి మార్పు లేదు. మనం ముందస్తుగా ఎందుకు మాట్లాడుకోవడము? జరగవలసింది ఉంది, అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కొంచెం మనం ముందుగానే ఎందుకంతా దాని గురించి డిస్కషన్ చేసుకోవడము అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. జరిగేది ఉంది. ఈశ్వర రాముడు తర్వాత ఎవరు? మన తెలుగునాడు ఏముంది సామెత, రామకృష్ణ. రాముడు తర్వాత ఎవరు? కృష్ణుడు. సమాధానం నా కేవీఆర్ శాస్త్రి గారి నుంచి సమాధానం వచ్చింది. రాముడు తర్వాత ఎవరు? అంతే. ఓకే అండి, అయితే జరగాలంటే ఈసారి మనము వాళ్ళకి ఏ విధంగా మనము దానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ అంటామా, లేదా పరిపూర్ణమైన శక్తి అంటామా, ఏదైనా కావచ్చు, వాళ్ళకి మనం అందజేసి మనం కృతజ్ఞత పూర్వకంగా భగవంతుడు వాళ్ళ ఎందుండి చేయాలా మనం కూడా కోరుకుందాం. మన దేవాలయాలు మనం పునరుద్ధరించుకోవడంలో తప్పు లేదు. అయితే శాస్త్రి గారు, మనకి ఇప్పటికే చూసుకుంటే తిరుమల తిరుపతి వెంకన్నకు వచ్చే భక్తులతో ఆయనకి నిద్రపోవడానికి కూడా సమయం చాలా తక్కువగా ఉండే పరిస్థితులు ఇప్పుడు మనకి ఏర్పడ్డాయి, కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బాలరాముని కూడా దర్శించుకోవడానికి యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న మొత్తంగా భారతీయులందరూ తరలివచ్చే, హిందువులందరూ తరలివచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ కూడా బాలరాముడికి అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే అలాంటివి జాగ్రత్తలు ముందు తీసుకోవాలంటారా? అలాంటి పరిస్థితి వ్యాఖ్యానం చేస్తున్నా లేదు, అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీ మనసులో ఏముంది? ఎంత తొందరగా అయోధ్య వెళ్ళి రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుందా మీకు అనిపిస్తుందా లేదా?
అంతే అండి. నాకు కూడా మనందరికీ. ఎందుకంటే అక్కడ ఇన్ని రోజులు అంటే నాకు ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే, ఒక 10 సంవత్సరాల క్రితము అయోధ్య వెళ్ళినప్పుడు చాలా మందికి ఆ టెంట్లలో రాముడు ఉన్నప్పుడు, రాముడికి గుడి లేదు అనుకున్నప్పుడు అక్కడ పడ్డ ఆ వేతన, అవునండి. తర్వాత మనం దాని గురించి రాముడికే ఇల్లు లేకపోయింది అని మనం ఎన్నో సందర్భాలలో ఎంతో మంది భక్తులు కంట తన కన్నీరు పెట్టుకొని బాధపడ్డారు. అవునండి. మళ్ళీ మన దేవుడికి ఒక ఇల్లు వచ్చినప్పుడు మనం వెళ్ళి చూడవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. Yes. కాకపోతే కొంత నెమ్మదిగా ఎందుకంటే ఇప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే అమ్మా మీరు ఒక 2-3-4 సంవత్సరాల క్రితం కాశీకి ఇప్పుడు కాశీకి సంబంధం లేదమ్మా. అవునండి. అప్పుడు కాశీలో కూడా 24 గంటలు స్పర్శ దర్శనం ఉండేది, అంటే మనం స్వామిని ముట్టుకునేవారం. అవును. ఎప్పుడైతే ఇప్పుడు కాశీ రీమోడలింగ్ అయిపోయిందో, ఒక అద్భుతంగా తయారైందో, అసలు సోమవారాలు కూడా టైం సరిపోలేదమ్మా. విపరీతమైన పబ్లిక్ 40-50 వేల మంది సరిపోవట్లేదు. అక్కడ అనేక క్షేత్రాలు ఉన్నాయి. విప్పులో ఒక కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా ఒక 6 hours దర్శనం పడుతుంది. అలాగే కాశీలో కూడా, అలాగే ఈ దేవాలయాలన్నీ కూడా పబ్లిక్ పెరగడము, తర్వాత మన ప్రజలలో కూడా భక్తి భావం పెరగడము, అక్కడ ఉండేటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక నుంచి ప్రతి ఒక్కరు కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళ టూర్ లో అయోధ్య ప్లాన్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి చాలా దగ్గర కాబట్టి, ఒక 6 hours జర్నీ కాబట్టి ఖచ్చితంగా అయోధ్యకు వెళతారు. అయోధ్యలో భవ్య రామ బాలరాముని అందరం చూడాలి. 1-2 సార్లు చూస్తే కానీ మనసు ప్రశాంతంగా తనివి తీరదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోట్ల జనాభా వెళ్ళడము, చూడడము, రామచంద్రమూర్తి వారిని మరలా దర్శిస్తుంటారు. కాబట్టి అది కూడా చాలా విపరీతమైనటువంటి దేవాలయంగా మారడమే కాకుండా మంచి ఒక సనాతన సాంప్రదాయానికి ఉట్టిపడేటువంటి అవకాశం కూడా ఉందమ్మా. మళ్ళీ దగ్గరకు వస్తామండి. జయసింహ గారు, అంటే సాధారణంగా మనకి నార్త్ ఇండియాలో చూసుకుంటే మనం ఇక్కడ కృష్ణశిలతో మనకి నల్లని విగ్రహాలే దర్శనమిస్తుంటాయి మొత్తంగా, మనకి ద్రవిడంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో. కానీ నార్త్ ఏషియానికి వస్తే ఎక్కువగా వాళ్ళు పాలరాతితో తెల్లటి విగ్రహాలు చేస్తారు. అయితే రాముడి విగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా కృష్ణశిలతోనే తయారు చేయడం అనుకున్న రహస్యం ఏంటండి? ఈ పాలరాతితో చేయడం అనేది ఆగమ శాస్త్రాలు లేదంటే శిల్పశాస్త్రము దీని ప్రకారం అయితే నల్ల రాతితో చేయడమే ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఇండియాలో కూడా, ఉత్తరాదిలో కూడా నల్లటి విగ్రహాలతో ఉండే గుడులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకి సినిమాల్లో చూపించడము, రెండోది దానివల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇస్కాన్ వాళ్ళది ఆధునిక దేవాలయాలు, ఇస్కాన్ వాళ్ళే ఆధునిక దేవాలయాలు, వాళ్ళ స్టైల్ వేరు వాళ్ళది. కానీ ఇప్పుడు మీరు ద్వారకలో ఉండే శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది, అవన్నీ అంటే నల్లరాతితో ఉంటాయి. తెల్లరాతి విగ్రహాలు కొంచెం ఉత్తరాదిలో అక్కడక్కడ కనిపిస్తాయి, దక్షిణాదిలో అయితే అసలు కనిపించవు. కానీ మీరు అన్నట్టు ఇస్కాన్ ఉందనుకోండి, ఇస్కాన్ సౌత్ ఇండియాలో కట్టిన వాళ్ళు తెలియబెడతారు. అది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న నియమం అది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నల్లరాతికే ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి అయోధ్యలో జరిగింది ఏంటంటే సంపూర్ణంగా శాస్త్ర ప్రకారం జరిగారు. ఆ గుడి కట్టింది కూడా నాగర్ శిల్పశైలిలో కట్టారనమాట. సో ఆ గుడి కట్టినది కానీ శాస్త్ర ప్రకారమే చేశారు. అట్లనే విగ్రహ ప్రతిష్ట కావచ్చు, ఆ శిల కావచ్చు. రెండోది గుడి ఉత్తరాదిలో ఉంది నిజానికి, కానీ శిల్పి మనవాడు దక్షిణాది వాడు. అంటే ఇక్కడ మనవాడు అంటే అందరం భారతీయులమే, కానీ అతను కర్ణాటక వాడు, యోగేష్ అని అతను స్థపతి దక్షిణాది నుంచి వచ్చాడు. అసలు రామాయణం తీసుకుంటే కూడా ఈ మధ్య దక్షిణాది ఉత్తరాది అని రాజకీయ వ్యాఖ్యలు చేయడము, ఈ గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కానీ నిజానికి దక్షిణాది ఉత్తరాది ఏం లేదు. మనం అందరం ఎవరు అంటే దక్షిణాపథంలో ఉన్న భారతీయులమే తప్ప మనం దక్షిణ భారతీయులం కాదు. మనము పుట్టుకతో అంటే పొరపాటున మనం దక్షిణం వైపు పుట్టాం, వాళ్ళు ఉత్తరం వైపు పుట్టారు, అంతే తప్ప అందరు భారతీయులే ఇక్కడ. అయితే ఈ రామాయణం తీసుకుంటే హనుమంతుడు మన తిరుమల కొండల మీద పుట్టాడని మనం నమ్ముతున్నాము. దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ హంపీలో పుట్టాడు అనుకున్నా కూడా అది కర్ణాటకలో ఉంటుంది, దక్షిణాది. మన తిరుమల కొండల్లో అంజనాద్రి మీద పుట్టిన దక్షిణాది. హనుమంతుడు దక్షిణాది వాడు, సుగ్రీవుడు దక్షిణాది, శబరిమాత దక్షిణాది, రావణాసురుడు విభీషణుడు దక్షిణాది. మరి అట్లనే మన రాముడు ఉత్తరాది. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉత్తర భారత దక్షిణ భారతదేశాల కలయిక అనేది ఎప్పుడు ఉంది. అంతేకాకుండా ఈ మధ్య మోడీ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాలలో ఏంటంటే తమిళ్ కాశీ సంగమం అని ఒకటి నిర్వహిస్తున్నారు. అంటే మన తమిళనాడులో ఉన్న జనాల్ని తీసుకెళ్ళి కాశీలో వాళ్ళ చేత విడిది చేయించి కాశీలో దర్శనం చేయించడము, ఇవన్నీ చేయడం ద్వారా ఉత్తర దక్షిణ అభిప్రాయ భేదాలని కొంత
తగ్గించే ప్రయత్నం కూడా మోడీ చేస్తున్నారు. అట్లనే ఇది ఇప్పుడనే కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సముద్ర తీరంలో ఉన్న ఇసుకని తీసుకుపోయి గంగలో కలపడము, గంగా నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో కలపడము, ఈ విధంగా చేసేవాళ్ళు. అంటే ఈ దేశానికి పర్యటనలు, తీర్థక్షేత్రాలకు వెళ్ళడము, యాత్రలు చేయడం అనేది కొత్త కాదు. కాలినడకన కూడా యాత్రలు చేశారు. ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగారు. ఆ తర్వాత మొన్న కంచి పరమాచార్య వారు కూడా దేశమంతా కాలినడకన తిరిగారు. కాబట్టి ఈ దేశంలో కాలినడకన తిరిగే జైన మునులు ఇప్పటికీ ఉన్నారు. హిందూ సాధు సంతులు అయితే ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అఘోరాలు ఉంటారు. వాళ్ళు కుంభమేళాలు జరిగినప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా యాత్రలు చేయడం మన సంస్కృతి. కాబట్టి నల్లటి విగ్రహము అక్కడ ఎందుకు ఉంది అంటే అదే శాస్త్ర ప్రకారమే జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ అయినా, ప్రాణ ప్రతిష్ఠ అయినా, ఇప్పుడు మొన్న 7 రోజుల నుంచి పూజలు చేశారు కదా, అదంతా కూడా శాస్త్ర ప్రకారం జరిగింది. మనకి ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి తెలుగువారిగా. ఇప్పుడు పైన కనిపించే విగ్రహమే మనకు కనిపిస్తుంది. మన హిందూ మతానికి సంబంధించిన సనాతన ధర్మంలోని గుళ్ళల్లో ఏవైనా సరే మనకు కనిపించే విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని మంత్రం జపంతో ద్వారా దాన్ని శక్తివంతం చేసి దాన్ని అక్కడ కింద పెట్టి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పైన విగ్రహం మన కంటికి కనిపించడం కోసమే తప్ప అసలు శక్తి అంతా యంత్రంలో ఉంటుంది. ఆ యంత్రము ఒక స్వర్ణ యంత్రం చేసి రాముడి మంత్రము జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్టకి కొన్ని రోజుల ముందే జరిగింది. అంటే ఈ కొద్ది రోజుల్లోనే, మరి నెలల ముందు అయితే చేయలేదు. దాన్ని గుడి పూర్తి అయిన తర్వాత, గర్భగుడి పూర్తిగా సిద్ధమైన తర్వాత దాన్ని పెట్టారు. ఆ తర్వాత విగ్రహాన్ని పెట్టారు. అయితే ఆ విగ్రహం రాముడి యంత్రం గీసిన ఒక స్వర్ణ అంటే బంగారు రేకు మీద గీసిన యంత్రాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టారు. ఆ యంత్రం శక్తివంతం అవడానికి రాముడి మూలమంత్రము 6 అక్షరాలతో ఉంటుంది. షడక్షరి అంటారు దాన్ని. ఆ 6 అక్షరాలు ఉన్న మంత్రాన్ని 6 కోట్ల సార్లు జపం చేసి గత 9 ఏళ్లుగా సాధన చేసిన వ్యక్తి మన తెలుగువారే, అన్నదానం చిదంబర శాస్త్రి గారని. ఆయనకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతోని వీళ్ళతోని ముందు నుంచి కూడా అనుబంధం ఉండడం వల్ల గుడి ఎలాగో పూర్తవుతుందని 9 ఏళ్ల కిందే నమ్మకంతో ఆయనకు ఆ పని అప్పచెప్పారు. చేయాలి, రోజు చేస్తూ ఉండాలి. ఆ జలాన్ని దారపోసి ఆ యంత్రాన్ని శక్తివంతం చేయాలి. ఆ విధంగా చేసి ఆ యంత్రాన్ని పంపించింది ఇక్కడ తెలుగు భూమి నుంచి. అందులో కూడా మళ్ళీ ఇప్పుడు శిల్పాన్ని చెక్కిన శిల్పి, యంత్రానికి మంత్రాన్ని దారబోసిన గురువు గారు అందరూ దక్షిణాదిలో ఉన్నారు. జరిగింది మాత్రం ఉత్తరాదిలో. చాలా చాలా చక్కటి విషయం తెలియజేశారండి. మన దక్షిణాది వాళ్ళందరూ మరింతగా పొంగిపోయే విషయాన్ని అయితే తెలియజేశారు. అంటే పొలిటికల్ ఉద్దేశాలతో మరి కొందరైతే, అంటే సోషల్ మీడియా వచ్చినాక ప్రతి వారికి కొంత అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే రాముడు ఉత్తరాది వారు, వెంకన్న దక్షిణాది అని కూడా అంటున్నారు. అట్లా అనుకోవడం లేదు. వెంకన్నని మనం వెంకన్న అంటాం కానీ బాలాజీ అని వాళ్ళు ఎంతో మంది వస్తారు. మీరు అడిగారు కదా, బాలాజీకి నిద్ర లేకుండా చేస్తున్నారు, మరి రాముడి పరిస్థితి ఏంటంటే జరగవచ్చు. ఎందుకంటే కాశీలో ఆర్థికంగా కూడా ఆదాయం విపరీతంగా పెరిగింది. అక్కడ ఉన్న స్థానిక వ్యాపారులందరూ బాగుపడ్డారు. అట్లనే గుడి ఆదాయం పెరిగింది. ఆ విధంగా బాలరాముడు ఇప్పుడు ఒక అంచనా ఏంటంటే, కొన్ని ఆర్థిక సంస్థలు చెప్తున్నది ఏంటంటే, అయోధ్య కారణంగా ఉత్తరప్రదేశ్కి ప్రతి సంవత్సరం ఒక 400 కోట్ల రూపాయల వ్యాపారం జరగబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కూడా. అయితే మనం ఇంకొక విషయానికి వద్దామండి. సరే, మనం పివిఆర్ శాస్త్రి గారితో మాట్లాడదాం.